రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి పాలమూర్. ఇది ఒక లైవ్ క్లాస్. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్. రెండు బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి హైదరాబాద్, ఇంకొకటి పాలమూర్ అంటే మహబూబ్నగర్ జిల్లా. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నారు. వీళ్ళు కలం కాగితం లేకుండా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు నేను ఒక బ్యూటిఫుల్ టాపిక్ టీచ్ చేస్తున్నాను. ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో వాళ్ళని ఈ క్లాసు శ్రద్ధగా చూడడానికి మీరు చప్పట్లతో వెల్కమ్ చెప్పండి వాళ్ళకి. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేము చప్పట్లతో స్వాగతం తెలియజేశాం. మీరు ఇంతవరకు ఎన్నో వందల యూట్యూబ్ ఛానల్స్ చూశారు కదా. మీకు ఎవరైనా ఒక టీచర్ ప్లస్ విద్యార్థులు చప్పట్లతో స్వాగతం పలికారా ఆ వీడియో మొత్తం చూడమని? ఇదిగో మేము మీకు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు ఇంగ్లీష్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇలా వీడియోస్ చూస్తున్నారు. ఇది చాలా క్రియేటివ్ ఉంటుంది క్లాసు. మీరు ఒకసారి చూడండి. ఆ పిల్లలు నేను ఇప్పుడు గోయింగ్ టు అనే స్ట్రక్చర్ చెప్తున్నా బేట. టాపిక్ పేరేంటి? గోయింగ్ టు. ఈ స్ట్రక్చర్ ఎప్పుడు వాడాలి బేట అంటే ఏదైనా సరే ఒక పనిని నేను చేయబోతున్నాను అంటాం. నేను ఇప్పుడు డాన్స్ చేయబోతున్నాను అంటాం. ఆమె ఇప్పుడు పాట పాడబోతుంది అంటాం. వారు ఈ రోజు ఒక సినిమా చూడబోతున్నారు అంటాం. సార్ ఒక కారు కొనబోతున్నాడు అంటాం. ఇలా చేయబోతున్న పనులను తెలియజేయడానికి ఈ స్ట్రక్చర్ వాడాలి. సూత్రం చూడండి బేట. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. మళ్ళీ యామిజార్లు కామన్. ఏబుల్ టు స్ట్రక్చర్స్ కి, ప్లానింగ్ టు స్ట్రక్చర్ కి, గోయింగ్ టు స్ట్రక్చర్ కి సబ్జెక్ట్ వెంటనే యామిజార్లు వాడాలన్నమాట. సబ్జెక్ట్ వెంటనే యామిజార్లు తీసుకోవాలి, గోయింగ్ టు తీసుకోవాలి. V1 తర్వాత ఆబ్జెక్ట్. సూత్రం చెప్పండి బేట. సబ్జెక్ట్ ప్లస్ యామిజార్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ చెప్పండి బేట. Subject plus amizar plus going to plus V1 plus object. ఫైనల్ రౌండ్. Subject plus amizar plus going to plus V1 plus object. వెరీ గుడ్ బేట. ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను తెలుగులో వాక్యాలు చెప్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. నేను ఇప్పుడు డాన్స్ చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు డాన్స్ అన్నారు. చెప్పండి. మేము ఇప్పుడు డాన్స్ చేయబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు డాన్స్ నౌ. మీరు ఇప్పుడు డాన్స్ చేయబోతున్నారు. వారు ఇప్పుడు డాన్స్ చేయబోతున్నారు. అతడు ఇప్పుడు డాన్స్ చేయబోతున్నాడు. ఆమె ఇప్పుడు డాన్స్ చేయబోతుంది. ఇట్లా ఏదైనా సరే ఒక పనిని నేను చేయబోతున్నాను అని చెప్పేటప్పుడు గోయింగ్ టు అనే స్ట్రక్చర్ ని వాడాలి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ టాపిక్ లో పాజిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, నెగిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? తీసుకోమ్మా. మీరు యు అనే సబ్జెక్ట్ పైన ఏదైనా ఒక పాజిటివ్ సెంటెన్స్ చెప్పండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నారు. మీరు ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నారు. ఆన్సర్ చెప్పు. We are going to learn English. నెగిటివ్ వాక్యం చెప్పమ్మా. నెగిటివ్ ఆన్సర్ చెప్పు. మీరు ఇంగ్లీష్ నేర్చుకోబోతలేరు. You are not going to learn English. పాజిటివ్ క్వశ్చన్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నారా? Are we going to learn English? ఆర్ యు ఓకే? నెగిటివ్. Are you going to learn English? నెగిటివ్ క్వశ్చన్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోబోతులేరా? Aren't you going to learn English? వండర్ఫుల్ వండర్ఫుల్. సో యు అనే సబ్జెక్ట్ వాడి పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు దే అనే సబ్జెక్ట్. ఇప్పుడు బాయ్స్ తెలుగులో వాక్యాలు చెప్తే గర్ల్స్ ఇంగ్లీష్ లో చెప్పేస్తారు. చెప్పు బాబు. సబ్జెక్ట్ దే. వారు ముంబై వెళ్ళబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు గో టు ముంబై. వెరీ గుడ్. నెగిటివ్ సెంటెన్స్. వారు ముంబై వెళ్ళబోవడం లేదు. దే ఆర్ నాట్ గోయింగ్ టు గో టు ముంబై. పాజిటివ్ క్వశ్చన్. వారు ముంబై వెళ్ళబోతున్నారా? ఆర్ దే గోయింగ్ టు గో టు ముంబై? నెగిటివ్ క్వశ్చన్. వారు ముంబై వెళ్ళబోవడం లేదా? ఆరెంట్ దే గో టు ముంబై. ఆరెంట్ దే గోయింగ్ టు గో టు ముంబై. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇప్పుడు మీరమ్మా. సబ్జెక్ట్ వచ్చేసి హీ. చెప్పండి ఒక పాజిటివ్ సెంటెన్స్ చెప్పండి తెలుగులో. అతడు క్రికెట్ ఆడబోతున్నాడా? ఆడబోతున్నాడు. He is going to play cricket. ఓకే. నెగిటివ్ సెంటెన్స్. అతడు క్రికెట్ ఆడబోతులేడు. He is not going to play cricket. పాజిటివ్ క్వశ్చన్. అతను క్రికెట్ ఆడబోతున్నాడా? Is he going to play cricket? అతను క్రికెట్ ఆడబోతూ లేడా? Isn't he going to play chess? వెరీ గుడ్. క్లాప్స్. స్టార్ట్ బేటా. ఏదైనా ఒక తెలుగు వాక్యం. ఆమె ఇన్స్టిట్యూట్ కి వెళ్ళబోతుంది. ఇంకా ఇంకా వేరే వేరే ఎగ్జాంపుల్ చెప్పు.
ఆమె పిహెచ్డి పూర్తి చేయబోతుంది. ఆమె పిహెచ్డి చేయబోతుంది. పూర్తి చేయబోతుంది. ఆమె పిహెచ్డి చేయబోతుంది. పూర్తి చేయబోతుంది. పూర్తి చేయబోతుంది. ఆమె పిహెచ్డి పూర్తి చేయబోతుంది. షీ ఈస్ గోయింగ్ టు కంప్లీట్ పిహెచ్డి. వెరీ గుడ్. నెగటివ్ సెంటెన్స్. ఆమె పిహెచ్డి పూర్తి చేయబోతులేదు. She is not going to complete PhD. వెరీ గుడ్. పాజిటివ్ క్వశ్చన్. ఆమె పిహెచ్డి పూర్తి చేయబోతుందా? Is she going to complete PhD? నెగటివ్ క్వశ్చన్. ఆమె పిహెచ్డి పూర్తి చేయబోతులేదా? Isn't she going to complete PhD? వెరీ గుడ్. వెరీ గుడ్. సో రైట్. ఎవరైతే వీడియో చూస్తున్నారో బాగా వినండి. ఇంగ్లీష్ ఏం చేస్తే వస్తుంది మీరు కూడా చెప్పండి. ఇంగ్లీషు వింటే రాదు, వింటే వస్తుంది, కానీ కొంతవరకే వస్తుంది. అంటే మాత్రం ఎంతవరకైనా వస్తుంది. మీరు కూడా అనే ప్రయత్నం చేయండి. మీరు ప్రాక్టీస్ చేయకుండా ఎన్ని వీడియోస్ చూసినా కొంతవరకు మాత్రమే మీకు లాంగ్వేజ్ పైన పట్టు వస్తుంది. పిల్లలు చెప్పండి, స్ట్రైట్ కూర్చోండి. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్ల ఎగ్జామ్. సో విద్యార్థి లోకానికి మీ ఏఎస్డి శుభవార్త. ఎస్, నేను ఇప్పుడు మీరు ఊహించని శుభవార్త తెలియజేస్తున్నాను. నా జీవిత లక్ష్యం 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం. ఇప్పటికి 20,000 మందికి నేర్పించాను 1000 బ్యాచ్ల ద్వారా. సో 1,00,000 మందికి కాదు, ఫీజులు తీసుకొని 1,00,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించిన ప్రపంచం మననేమి ప్రశంసించదు. డబ్బులు తీసుకొని ఇంగ్లీష్ నేర్పించడం గొప్ప విషయం ఏం కాదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కనీసం ఒక 10,000 మంది విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్పించిన ఒక 10 మంది అయినా మనని ఆశీర్వదిస్తారు, అభినందిస్తారు. కాబట్టి నేను కూడా కనీసం తక్కువలో ఒక 10,000 మంది విద్యార్థులకి ఉచితంగా ఇంగ్లీష్ శిక్షణ ఇవ్వాలని ఒక సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణకు ఎవరు అర్హులు అంటే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ లేదా బీటెక్ ఉండాలి. మరి ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ లేదా బీటెక్ వరకు మొత్తం ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివిన వాళ్ళు అయి ఉండాలి. కంప్లీట్ గా ఫ్రీ, ఫీజు ఉండదు. యూనిఫామ్ కు మాత్రం 600 to 700 ఛార్జ్ చేస్తారు. మీరు హాస్టల్ ఫీజు ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. సో మిగతా ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ లో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు ఉంటాయి, కానీ చాలా తక్కువ ఫీజు. జస్ట్ 7,000 ప్లస్ మాత్రమే ఉంటుంది. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు రోజు 7 గంటల చొప్పున 20 రోజులలో కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకొని వెళ్ళొచ్చు. మీకు మేమందరం చప్పట్లతో స్వాగతం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి, పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేవలం 7 రోజుల్లో మీ చేత ఇంగ్లీష్ మాట్లాడిస్తాం. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులు, ఉద్యోగులు, గృహిణులతో పాటు కేవలం 1 వీక్లోనే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఆసక్తి గల వారి కోసం ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు ఒక ప్రత్యేక కోర్సును డిజైన్ చేశారు. మినిమం బేసిక్స్ ఉన్న వారందరికీ కేవలం 7 రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్పించడం ఈ కోర్సు యొక్క ముఖ్యోద్దేశం. రోజుకు 10 గంటల చొప్పున 7 రోజుల పాటు కలం, కాగితం లేకుండా ఓ మహాయజ్ఞంలా ఈ శిక్షణ నిర్వహించబడును. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనీ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే అత్యంత ఆసక్తి గలవారు వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కు చేయండి.